వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 బెర్తులను నింపుకోవడంతో పాటు 1-2 మార్పులకు కూడా కాంగ్రెస్ పెద్ద అవకాశం కల్పించారు. తెలంగాణలో బీసీ జనాభా అత్యధికంగా ఉండటంతో ఈ సామాజిక వర్గానికి చెందిన నేతని డిప్యూటీ సీఎం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. దీంతో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఏ క్షణమైనా జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండదని, కేవలం విస్తరణ మాత్రమే ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, పార్టీ సీనియర్లు ప్రాతిపదికన కొత్తగా 2 మంత్రులకు చోటు కల్పించనున్నారు. మంత్రి పదవిపై గంపెడాసలు పెట్టుకున్న 2 పెద్ద నేతలకు మాత్రం తమ కులం పెద్ద అడ్డంకిగా మారినట్టు తెలిసింది. తెలంగాణ కేబినెట్ లో ముఖ్యమంత్రితో కలిపి గరిష్టంగా 18 మంది మంత్రులు ఉండొచ్చు. ప్రస్తుతం 16 మంది ఉన్నారు. వీరిలో ఓసీలు 7, ఎస్సీలు 4, బీసీలు 3, ఎస్టీలు 1, మైనారిటీలు 1, మహిళలు 2 ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలకు అవకాశం దక్కింది. ఎస్సీలకు 4 మంత్రి పదవులు దక్కడంతో పాటు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ సీఎం పదవులు కూడా ఆ వర్గాలకే దక్కాయి. దీంతో విస్తరణలో మళ్లీ ఎస్సీలను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. బీసీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదన బలంగా తెర మీదకొచ్చింది. తెలంగాణలో బీసీల జనాభా ఎక్కువగా ఉండటం, బీజేపీకి కూడా తెలంగాణకు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని ఉప ముఖ్యమంత్రిని చేసి పీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను నియమిస్తారని తెలుస్తోంది. అలా చేయడం వల్ల బీసీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతో పాటు మహేష్ కుమార్ ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించినట్టు అవుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు పొన్నం ప్రభాకర్ ని తప్పించినా పెద్ద నష్టం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రివర్గంలో చోటు కోసం రెడ్డి కులస్తుల మధ్య ఎక్కువ పోటీ ఉంది. ముఖ్యమంత్రితో కలిపి కేబినెట్ లో 4 రెడ్డి కులస్తులు ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి, రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కూడా మంత్రివర్గంలో చోటును ఆశిస్తున్నారు. అయితే 4కి కులం ప్రధాన అడ్డంకిగా మారింది. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే ఆయనది రెడ్డి సామాజిక వర్గం కావటం, ఇప్పటికే 2 రెడ్లకు అవకాశం దక్కిన నల్గొండ జిల్లా కావటం, ఆయన స్వయాన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తమ్ముడు కావటం మైనస్ పాయింట్స్ గా మారాయి. మల్ రెడ్డి, రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలు ఉమ్మడి రంగారెడ్డికి ప్రాతినిధ్యం కల్పించడానికి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వీరు కూడా రెడ్డి వర్గానికి చెందిన వారే కావడం ఇబ్బందిగా మారింది. రంగారెడ్డి జిల్లా నుండి స్పీకర్ గా ప్రసాద్ బాబు ఉన్నారు కాబట్టి ఆ జిల్లాకు కేబినెట్ పదవి దక్కినట్టుగానే భావించాలని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. తెలంగాణ జేఏసీ కన్వీనర్ గా ఉన్న కోదండరాం విషయంలో అందరికీ సానుభూతి ఉన్నప్పటికీ ఆయనకు కులమే అడ్డంకిగా మారింది. ఆయన సొంత జిల్లా ఆదిలాబాద్ నుంచి ఇప్పటికే గడ్డం వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోదండరాం ని మంత్రివర్గంలోకి తీసుకుని విద్యాశాఖ అప్పగించాలని రేవంత్ భావిస్తున్నారు. కోదండరాం ని రెడ్డిగానో ఆదిలాబాద్ వాసిగానో చూడవద్దని, అతన్ని తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తించి పదవి ఇవ్వాలని రేవంత్ కోరుతున్నారు. అధిష్టానం కూడా కోదండరాం విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు చెప్తున్నారు. ఇతర సమీకరణాలు సహకరిస్తే కోదండరాం మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్న మరో ఎమ్మెల్యే బోధన్ కు చెందిన సుదర్శన్ రెడ్డి. మాజీ మంత్రిగా, సీనియర్ ఎమ్మెల్యేగా ఆయనకు అవకాశం దక్కవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరూ లేకపోవడం కూడా సుదర్శన్ రెడ్డికి అనుకూలించే అంశం. అయితే మహేష్ కుమార్ కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే మాత్రం సుదర్శన్ రెడ్డికి అవకాశం కష్టమే. ఎస్సీ, ఎస్టీలకు కూడా కష్టమే. ఎస్సీలకి 4 మంత్రి పదవులుంటే ఎస్టీలకు మాత్రం 1 ఉంది. అయితే లంబాడ తెగకు చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కేబినెట్ ర్యాంక్ తో డిప్యూటీ స్పీకర్ అయినందుకు మరో ఎస్టీని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేదు. బీసీల విషయంలోనే కాంగ్రెస్ సీరియస్ గా ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం 3 బీసీ మంత్రులు ఉన్నారు. వీరు గౌడ, మున్నూరు కాపు, ముదిరాజ్ వర్గాలకు చెందినవారు. బీసీలో బలమైన యాదవ కమ్యూనిటీ నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచన, డిమాండ్ ఉన్నాయి. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను యాదవ కులం కోటా నుంచి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్న అవకాశం మాత్రం తక్కువగానే ఉంది. ఆయన సామాజిక వర్గం వెలమ నుంచి మరో మంత్రి ఉన్నారు. ఆయన జిల్లా అయిన ఉమ్మడి ఆదిలాబాద్ కు కూడా ప్రాతినిధ్యం ఉంది.
మంత్రి పదవి ఆశిస్తున్న సీనియర్ నాయకులకు ఆర్టీసీ లాంటి పెద్ద కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలకు కార్పొరేషన్ పదవులు ఖాయంగా దక్కుతాయి. మంత్రిగా అవకాశం దక్కుకుంటే కోదండరాం, సుదర్శన్ రెడ్డిలకు కూడా కేబినెట్ ర్యాంక్ తో కూడిన రాష్ట్ర స్థాయి పదవులు దక్కే అవకాశం ఉంది. మంత్రివర్గం విస్తరణే తప్ప పునర్వ్యవస్థీకరణ ఉండదని తేలిపోయింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒకరిద్దరిని మార్చాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ వివిధ సమీకరణాల నేపథ్యంలో అది కుదరదని మానుకున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులంతా ఆయా జిల్లాల్లో బలమైన నాయకులు కావటం, సామాజిక సమీకరణాలు కూడా కలిసి రావటంతో వారిని కదల్చలేని స్థితి వచ్చింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ వివాదాస్పద మంత్రిని తొలగిస్తారని ప్రచారం జరిగినా సామాజిక సమీకరణాల దృష్ట్యా కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిసింది.